11వ తరగతి 12వ తరగతి చదువుతున్నోళ్ళంతా మంచిగినాలే గీ ముచ్చట. ఇక చదువుడు జోరు పెంచుండ్రి. ఏడాది పరీక్షలు వస్తున్నాయి. మళ్ళా ఫిబ్రవరి 28వ తారీఖు సంది మార్చి 19 దాకా పెట్టాలని డిసైడ్ చేసింది మన సర్కార్. పొద్దుగాల 9 గంటలకెళ్ళి 12 గంటల దాకా రాయాల్సి ఉంటది. బరాబర్ 2 నెలలే టైం ఉంది. ఇక ఫోన్లు పక్కకు పడేసి చదువులకు దిగుండ్రి. కానీ గీళ్ళ పరీక్షలే ఎన్నడో తెలియకుంటుందబ్బా. ఏం చెప్పాలే, మూడో పర్సుత వాయిదా పడ్డది గ్రూప్ 2 పరీక్ష. జనవరి 6-7 తారీఖుల ఎగ్జామ్ ఉందని ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడు లేదని నిమ్మలంగా చెప్పింది టీఎస్పీఎస్సీ చైర్మన్. కొందరు మెంబర్లు రాజీనామా చేసే వరకు ఆఖరికి పరీక్షలే వాయిదా వేసిండ్రట. 783 పోస్టులకు 5.5 లక్షల మంది దరఖాస్తులు పెట్టిండ్రు. లెక్కకైతే ఆగస్టులోనే పరీక్షలుంటే అదే టయానికి ఏరేటి గూడున్నాయి. వాయిదా వేయాలని జంగు నడిచింది. సరే అని నవంబర్ కు మారుస్తే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చి ఆపేసింది. టీఎస్పీఎస్సీ సక్కదనం చేయవట్కే గ్రూప్ 1 పరీక్ష 2 మాటల రద్దాయే. మార్కెట్ లా న్యూస్ పేపర్లు అమ్మినట్టు క్వశ్చన్ పేపర్లు అమ్మినందుకు ఫస్ట్, ఎగ్జామ్ సెంటర్ లా బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టినందుకు సెకండ్. 503 పోస్టులకు 2,32,000 మంది పరీక్షలు రాస్తే మనోళ్ళ లాపర్వతోటి నెత్తికి చేతులు పెట్టే కథ అయింది. ఇప్పుడు పెడదామంటే చైర్మనే లేకపాయే. ఇలా రాజీనామాకు గవర్నర్ మేడం ఓకే చెప్పేదాకా గవర్నమెంట్ సుత ఏం చేయలేదు రూల్స్ ప్రకారం. నెక్స్ట్ 4-5 రోజుల్లో గవర్నర్ గారు వీటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. వారు నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము. ఊర్లకెళ్ళొచ్చి 1000 ఖర్చులు పెట్టి కోచింగ్లు తీసుకుంటా పెండ్లిళ్ళు వేసుకోక చదువుతున్నారు. ఎలక్షన్ల చెప్పినట్టే ఏడాదిలా 2 లక్షల జాబులు పక్కా ఇచ్చి మాట నిలబెట్టుర్రి సార్లు.